దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 9వ అధ్యాయంలో భగవంతుడు 31వ శ్లోకంలో దురాత్ముడైనా తనని ఆశ్రయిస్తే వాణ్ణి మంచివాడిగా తయారు చేసుకుంటా, తుప్పు పట్టిన ఇనప రేకునైనా దానిని కాల్చి తుప్పుని వదిలించి దానికి మెరుగు దిద్ది ఒక మంచి పరికరంగా చేసుకునే ఒక నేర్పరిలాగా, ఒకడు నన్ను చేరి వాడు అనన్య భాక్ ఇతర ప్రయోజనాన్ని దేన్ని కోరని వాడు కనుక అయినట్లయితే అలాంటి వాణ్ణి నేను ధర్మాత్మ, మంచి ప్రవృత్తి కలవాడే. దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 9వ అధ్యాయంలో భగవంతుడు 31వ శ్లోకంలో దురాత్ముడైనా తనని ఆశ్రయిస్తే వాణ్ణి మంచివాడిగా తయారు చేసుకుంటా, తుప్పు పట్టిన ఇనప రేకునైనా దానిని కాల్చి తుప్పుని వదిలించి దానికి మెరుగు దిద్ది ఒక మంచి పరికరంగా చేసుకునే ఒక నేర్పరిలాగా, ఒకడు నన్ను చేరి వాడు అనన్య భాక్
ఇతర ప్రయోజనాన్ని దేన్ని కోరని వాడు కనుక అయినట్లయితే అలాంటి వాణ్ణి నేను ధర్మాత్మ, మంచి ప్రవృత్తి కలవాడిగా తయారు చేసుకుంటా. అంటే 2 పనులు చేస్తా వాడి విషయంలో. ఒకటి, ఏదేది అవసరం లేదో అలాంటి దానిని తొలగిస్తా, అనిష్ట నివారణము అని అంటాం. ఏదేది వాడికి అవసరమో అలాంటి దాన్ని అందులో నిండేటట్టుగా చేస్తా, ఇష్ట ప్రాపణము అని అంటాం. ఇవి 2 చేసేవాడిని కదండి మన రక్షకుడు అని అంటాం. అంటే భగవంతుడు నేను రక్షకుణ్ణి అవుతా ఆ వ్యక్తి విషయంలో అని అంటున్నాడు అన్నమాట. అంటే వాడిలో అవసరం లేనివన్నీ తనే తొలగిస్తాడు, కావలసినవన్నిటినీ తనే వాడిలో నిండేటట్టుగా చేస్తాడు. అప్పుడు తన విషయంలో ఒక రుచి, శ్రద్ధ, ఏకాగ్రత వాడికి కలిగేటట్లుగా చేసి అప్పుడు వాడిని ఆదర్శంగా నిలబెడతాడు అన్నమాట. ఇది భగవంతుడు ఎప్పుడు చేసుకునేటటువంటి పని. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి. ఇప్పుడు వాడికి కలిగించేటటువంటి ఆ భక్తి ఉంటుందే, భగవంతుడి విషయంలో ప్రేమ, ఆ ప్రేమతోటి వాడికి చేయాల్సినటువంటి సేవ, అది పూర్తిగా ఏ ఏ అంగాలతో ఉండాలో, ఎలాంటి పరికరాలతో ఉండాలో వాటన్నిటితోటి కూడా అది సమగ్రతని పొందేటట్లుగా వాడిలో తను నింపుకుంటాను అని తనే చెప్తున్నాడు. ఇది మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏదో మొట్టమొదట ఇక్కడ అక్కడ ఏవో రకరకాలుగా శ్రమపడి సాధించుకుని అప్పుడే భగవద్ ఆరాధనని ఆరంభం చెయ్యాలి అనే మాట తగదు. పరమాత్మని యో రక్త విరక్తో అపరమాత్మని అని ఒక నియమం ఉంది. అంటే భగవంతుడి యందు నువ్వు మొట్టమొదట దృష్టి పెట్టడం ప్రారంభం చేసినట్లయితే దానికి అవరోధంగా ఉండేటటువంటివన్నీ క్రమంగా అవే తొలగుతాయి తప్ప, అవి తొలగిపోయిన తర్వాత నేను దీంట్లోకి అడుగు పెడతాను అంటే మన బతుకులు ఎన్ని జన్మలు దాటినా అవి తొలగడం అంటూ ఉండదు, ఇది రావడం అంటూ ఉండదు. అందుచేత మొట్టమొదటి దాంట్లోకి ప్రవేశించడం అనేటటువంటిది ప్రధానం. ఏ మంచి పని చేయాలన్నా అంతే. దీన్ని మొట్టమొదటి నువ్వు ప్రారంభం చేయి. ఎలా ఉన్నావో ఏవాన్ యశ్చాస్మి తత్వతః, నేను ఎలా ఉన్నానో ఎంతున్నానో అక్కడి నుంచే ప్రారంభం చేయి. ఇది క్రమంగా ప్రారంభం చేస్తే మెల్లమెల్లగా దీంట్లో కలిగే రుచి ప్రభావం చేత అప్పుడు పరమాత్మని యో రక్త, భగవంతుడు ఎందుకు అసలు నీకు శ్రద్ధ కలిగింది కనుక తదితరమైనవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. అప్పుడు విరక్త అపరమాత్మని, వాటి యందు ఉండే రాగం క్రమంగా అది ఎంతెంత తగ్గుతుంటే ఇది అంతంత పెరుగుతూ ఉంటుంది, ఇది ఎంతెంత పెరుగుతుంటే రాగం అంత తగ్గుతూ ఉంటుంది, అది తగ్గుతుంటే ఇది పెరుగుతూ ఉంటుంది. అలా సాగవలసిందే తప్ప అది పోయి ఇది రావడం, ఇది పోయి అది చేయడం అనేటటువంటిది ఉండదు. దీన్నే చెప్తున్నాడు భగవంతుడు, శశ్వత్ శాంతిం నిగచ్చతి. ఆయన ఇలా తన భక్తుడి విషయంలో నేనుంటా అనే విషయాన్ని తనే చెప్పచ్చు. కానీ కౌంతేయ ప్రతిజానీహి, హే అర్జున నువ్వు ప్రతిజ్ఞ చేయవయ్యా అన్నాడు. ఏం చేయమంటావా? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికి చెడడు అని ప్రతిజ్ఞ చేయబోయ్. ఎవడి భక్తుడు చెడడు అని ఎవడు చెయ్యాలి? నీ భక్తుడు చెడడు నేను చెప్పాలా? లేదా నా భక్తుడు ఎవడైనా ఉంటే వాడు చెడని నేను చెప్పుకోవాలా? కృష్ణ భక్తుడు చెడడు, ఇది కదా చెప్పాల్సింది. అది నేను చెప్పడం ఎందుకా? నువ్వే చెప్పుకోవచ్చు కదా. నీకు అలవాటు లేదనే ప్రశ్న లేదు. ఎందుకంటే నువ్వు రామావతారంలో నువ్వే ప్రతిజ్ఞ చేశావు, అంతకుముందు అవతారాల్లో నువ్వే ప్రతిజ్ఞ చేశావు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే. ఒక్కసారి ఎవడైనా తవాస్మి నేను నీకు చెందిన వాడిని అని కనుక అన్నట్లయితే
అభయం సర్వభూతేభ్యో దదామి. వాడికి ఇతరమైనటువంటి ఏ ప్రాణి నుంచి కూడా శ్రమ లేకుండా నేను చేసుకుంటా. సర్వభూతేభ్య అన్నాడు. ఏ ప్రాణి అయినప్పటికీ కూడా, వాడు చిన్న పెద్ద దేవత రాక్షస అనే ప్రశ్న లేదు. సర్వభూతేభ్యో దదామి. ఏతద్ వ్రతం మమ, ఇది నా వ్రతమని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. సుగ్రీవుడి విషయంలో మనకు తెలుసు, వాలి ఎంత గొప్పవాడు. రావణాసురుని కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి మహనీయుడు. అలాంటి వాలిని కూడా నిరసించి నీవాడను అన్న సుగ్రీవుడికి తాను రక్షణ కల్పించాడు. రావణాసురుణ్ణి ఎదిరించి నలుగురిని వెంట పెట్టుకుని ఉన్నవాడు ఉన్న ఫలంగా అక్కడి నుంచి లంకలోంచి ఎగిరి రాముడుండే చోటుకి వచ్చి ఆశ్రయిస్తే రామచంద్రుణ్ణి, అతనికి అభయాన్ని ఇచ్చాడు ఆయన. దత్తం అస్య అభయం మయా, నేను ఇతనికి అభయాన్ని ఇస్తున్నాను, సుగ్రీవా పో వెళ్ళి తీసుకుని రా అని. ఏ సుగ్రీవుడు ఇతన్ని అంగీకరించడానికి వీల్లేదు అంటూ అడ్డు పెట్టడం ప్రారంభించాడు, ఆ సుగ్రీవుడి చేతనే ఆ రావణాసురుని పిలిపించుకున్నాడు ఆయన. రావణాసురుని కాదు, విభీషణుడిని. అంటే అప్పుడే చెప్పాడు ఆయన, ఏ సుగ్రీవా, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వచ్చినవాడు మన విభీషణుడు అనుకున్నాను సార్, కానీ ఇద్దరికి కొంచెం పోలికలు ఒకే రకంగా ఉన్నాయి, కానీ వచ్చినవాడు సాక్షాత్తు రావణాసురుడే వచ్చాడు సార్ అని మళ్ళీ తిరిగి వస్తావేమో ఒట్టి చేతులతోటి. నో, విభీషణోవా సుగ్రీవా యదివా రావణ స్వయం. ఒకవేళ రావణాసురుడే వస్తే మనకు అంతకంటే కావాల్సిందే ఉందయా, తీసుకురా ఆనయేనం హరిశ్రేష్ఠ, తీసుకురా అతన్ని. దత్తం అస్య అభయం మయా. ఏతద్ వ్రతం, ఒక వ్రతం పట్టించుకున్నవాడు, ఒక వ్రతాన్ని పాటించేటటువంటి వ్యక్తి ఏ చిన్న కొరత, ఏ చిన్న లోపం అందులో ఏర్పడ్డా ఈ వ్రతమంతా మళ్ళీ వ్యర్థము అని మళ్ళీ ఆరంభించాల్సి వస్తుంటుంది. ఆ వ్రతాన్ని దీక్షగా పట్టుకున్నవాడు ఎంత నిష్ఠతోటి నియమంతో ఉంటాడో, నేను కూడా ఒకసారి ఎవడైనా వచ్చి నేను నీవాడను, రాఘవం శరణంగతః తవాస్మి అని ఎవడైనా ఒక్కసారి అన్నట్టయితే అలాంటి వాడిని రక్షించి తీరుతా. మరి నువ్వే చెప్పావు కదా యా ప్రతిజ్ఞని, ఇప్పుడు మళ్ళీ నువ్వే చెప్పచ్చు కదా. గతంలో ఉండే అవతారాల్లో కూడా, నరసింహ అవతారంలో కూడా ఎవరు ఆయన చెప్పాడా, నువ్వు చెప్పావా? ప్రహ్లాద చెప్పింది కాదు కదా. సత్యం బ్రవీమి మనుజాహ స్వయం ఊర్ధ్వబాహు, చేతులు పైకెత్తి మరీ నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, నువ్వే కదా చెప్పుకున్నావు. కానీ గత అవతారాలన్నింటిలోనూ కూడా ఏం చెప్పాల్సి వచ్చినా నువ్వే ప్రతిజ్ఞలు చేసుకున్నావే. ఇప్పుడు కౌంతేయ ప్రతిజాని, నేను నీకు లోకుగా దొరికాను కనుక నన్ను ప్రతిజ్ఞ చేయమంటున్నావు, నువ్వే చేయొచ్చు కదా చేసేదేదో అంటే. పాపం చెప్పాడు ఆయన, నిజమేనయ్యా అవతారాల్లో కొంచెం కొంచెం తేడాలు ఉంటాయో, మిగతా అవతారాల కథ వేరు, ఈ అవతారానికి కథ వేరు. మిగతా అవతారాల్లో ఒకసారి ఒక మాట అంటే ఆ మాటకి మళ్ళీ తిరుగు ఉండదు, అది తప్పకుండా పాటించి తీరుతా. రామో ద్విర్నాభిభాషతే అనే రామావతారానికి నియమం ఉంది. ఒకసారి ప్రాణం ఇస్తానంటే ఇచ్చేస్తానంతే, ఏమవుతుంది అనేటువంటి ఆలోచన మళ్ళీ రానివ్వను, దానికి ఆలోచనకు అవకాశమే ఉండదు అక్కడ. మిగతా అవతారాలన్నీ అలా ఉంటాయి, కానీ కృష్ణావతారం స్పెషల్ అయ్యేది. ఇది మిగతా వాటి లాంటిది కాదు. ఇందులో ఎంత తీవ్రంగా ఇది ప్రతిజ్ఞ చేస్తానో అంత తీవ్రంగానూ ఆ ప్రతిజ్ఞని అవసరం అనుకుంటే వదిలేస్తూ ఉంటాను కూడాను. అలాంటి ఒక చిన్న ప్రాబ్లం ఈ అవతారానికి ఉంది. దేనికోసమని, నా కోసమని కాదు, నన్ను ఆశ్రయించుకున్న భక్తుల కోసమని అవసరమైతే నేను అలా వదిలేసే పనికి కూడా వెనుకాడను. ఇది కృష్ణావతారం, భక్తుల కోసం.
అంటే మిగతా అవతారాల్లో కూడా అలాంటి స్థితి మనకి అక్కడక్కడ కనిపిస్తుంది సుమండి. నరసింహావతారం ఎత్తినప్పుడు మామూలు అవతారం కాదు అది, అదొక యూనిక్ అవతారం అది. ఎందుకంటే అప్పటిదాకా అట్లాంటి పెద్ద ఎవరు చూడలేదు. మనిషి ఆకారం, సింహపు శరీరం, అందులోనూ ఎక్కడో స్తంభాల్లోంచి పుట్టడం. స్తంభాల్లోంచి పుట్టడం ఏమిటండి, ఇంకా చెట్లలోంచి అంటే ఇంకే పళ్ళు కాయలు పూస్తాయి, పండుతాయి, దొరకచ్చు. కానీ స్తంభాల్లోంచి ఏం పుడతాయండి? కానీ ఇప్పుడు స్తంభాల్లోంచే పుట్టాల్సి వచ్చింది. అలా వచ్చాడంటే నేను ఈ రకమైనటువంటి వ్యవస్థని ఈ ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్నాను అని పెట్టుకున్న వ్యవస్థని కూడా అతిక్రమించి, ఎందుకంటే ఒక ప్రాణిలోంచే మరొక ప్రాణి పుట్టవలెను, ఇది నియమం ప్రపంచానికి ఉండేటట్టు. మనుషులోంచి మనిషి పుట్టవలెను, జంతువుల్లోంచి జంతువులు పుట్టవలెను, సామాన్యంగా ఇదే ఒక క్రమం. అచేతనాల్లోంచి ఏమి పుడతాయి అనేటటువంటిది ఎక్కడ లేదు చరిత్రలో అంతవరకు. అలాంటిది ఒక స్తంభాన్ని తల్లించేసుకొని అందులోంచి నరసింహస్వామి కింద పుట్టాడు ఆయన. ఎందుకోసం పుట్టినట్టు ఆయన? ప్రహ్లాదుడి మాటని నిజం చేయడం కోసం. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భృత్యుడు ప్రహ్లాదుడు, ఆయన ఆడాడు ఒక మాట. ఏమని? ఇందుగలడు అందులేడని సందేహము లేదు. కిం బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ. ఏం చెప్తానయ్యా నాన్న, ఎక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడ ఎన్నని చెప్పగలుగుతాను? అట్లాగా ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఎక్కడ పరామర్శించగలుగుతాను? దానికి ఎంతకాలం పడుతుంది? అంచేత ఊరికే విస్తరణ అక్కర్లేదయా. త్వయ్యస్తి మయ్యస్తి. అస్సలు సహించడం చేత కానీ నీలో ఉన్నాడు, వదిలితే సహించడం చేత కానీ నాలో ఉన్నాడు. ప్రేమించే నాలో ఉన్నాడు, విద్వేషించే నీలో ఉన్నాడు. ఎందుకంటే ఇంకేం చెప్పంటావు అన్నాడు ఆయన. ఈ మాట అన్నందుకు ఇక్కడ అక్కడ 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 అడగడం ప్రారంభం చేశాడు. సరే, స్తంభాన్ని కూడా చూపించి, వేధవాయి అంతటా ఉంటాడంటున్నావు, ఇందులో చూపిస్తావా అన్నాడు ఆయన. ఏ స్తంభాన్ని అయితే ఆయన ఇందులో అని కొట్టాడో అందులోంచే రావాల్సి వచ్చింది. అంతటా తాను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రావడం అనేది జరగదు. ప్రాణుల్లోంచి ప్రాణుల కిందే వస్తాయి. ఇది మామూలుగా పెట్టుకున్నటువంటి నియమం. కానీ ఇక్కడ ప్రహ్లాదుడి కోసం ఆ నియమాన్ని అతిక్రమించి అతని మాటని నిజం చేస్తూ తాను గతంలో చేసినటువంటి ప్రామిస్ని వదులుకుంటూ ఆయన స్తంభంలోంచి పుట్టాడు ఆయన. అయితే ఇతర అవతారాల్లో కూడా ఇట్లాంటి స్థితి ఉంది. సత్యాన్ని చేయడం కోసం తన భక్తుడి యొక్క మాటని, తన మాటని వదులుకోవడం అనేటటువంటిది ఉంది ఇతర అవతారాల్లో కూడా. కానీ కృష్ణావతారంలో దాని పాళ్ళు కొంచెం ఎక్కువ. ఇక్కడ మాటి మాటికి అలాంటిది చేసేస్తూ ఉంటాడు ఆయన. భీష్ముడి దగ్గర మనం గతంలో చెప్పుకున్నాం. భీష్మ పితామహుడు కృష్ణుడు ఒక వాగ్దానం చేశాడు అని వినగానే దానికి వ్యతిరేకంగా తాను మరొక వాగ్దానం చేశాడు ఆయన. ఆయుధం పట్టను అన్నాడు కృష్ణుడు అని చెప్పాడు దుర్యోధనుడు. ఆయుధం నేను పట్టించి తీరుతా అని వెంటనే ప్రతిజ్ఞ చేశాడు భీష్మాచార్యుడు. దట్స్ ఓకే. ఈ సమాచారం కృష్ణుడికి తెలిసింది. ఆయన అనుకున్నాడు, దట్స్ ఆల్ రైట్. తాతయ్య గారు అంత గట్టి ప్రతిజ్ఞ చేశారంటే దాన్ని మనం తప్పకుండా నిజం చేయాల్సిందే. నా ప్రతిజ్ఞకి ఏముంది కనుక తీసి పక్కన పెట్టేస్తా, తర్వాత చూసుకుంటాను దాని గురించి ఏం చేయాలి. ముందర ఆ తాతగారి యొక్క భీష్మ పితామహుడి యొక్క ప్రతిజ్ఞ నేను నెరవేర్చి తీరుతా అన్నాడైన. వెంటనే యుద్ధం సిద్ధమైనప్పుడు 11వ రోజున రథంలోంచి తను దూకి చేత చక్రం పట్టి భీష్మ పితామహుడి మీదకి ఊరికాడు ఆయన. ఆయుధం పట్టించాడు ఆయన, పట్టను అన్నవాడి చేత. భక్తుడి కోసం తాను అప్పుడప్పుడు ఏదైనా చేయడానికి వెనక ఆడడు. ఎక్కడైనా అలాంటి డౌట్ వచ్చినప్పుడు తను జాగ్రత్తగా ఉంటాడు, తను దూరంగా ఉంటాడు.
ఎందుకంటే సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇవ్వాలి. సుగ్రీవుడికి నాకు రాజ్యం కావాలి అనే కోరికతోడు వచ్చాడు ఆయన. తను వెళ్ళి పట్టాభిషేకం చేస్తే ఏమో మళ్ళీ అది ఉంటుందో పోతుందో తెలియదు కనుక తను వెళ్ళలే. లక్ష్మణ నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేసిరా అన్నాడు ఆయన. రాజ్యంలోకి పంపించి లక్ష్మణుడి చేత పట్టాభిషేకం చేయించాడు. అంటే లక్ష్మణుడు చేశాడు అంటే దాన్ని ఏమైనా సరే తాను నిజం చేసి తీరాల్సి వస్తుంది కనుక. విభీషణుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు కూడా అంతే, సముద్ర తీరంలో చేయించాడు విభీషణుడికి పట్టాభిషేకం. లంకకి వెళ్ళిన తర్వాత చేసింది దానికి క్రియారూపాన్ని ధరింపజేశాడు. అంతవరకు ఆయన చేసిన పని. రాక్షసేంద్రం విభీషణం లంకాయాం అభిషిచ్య అనేది ఇదివరకే అయిపోయింది. ఎప్పుడైపోయింది? సముద్రం మీద ఇంకా సేతు నిర్మాణం కావడానికి పూర్వమే. ఏ క్షణంలో అయితే విభీషణ్ణి రక్షించాలి అని తాను డిసైడ్ చేసుకున్నాడో, ఆనయేనం హరిశ్రేష్ఠ అని సుగ్రీవుణ్ణి పంపించాడో, రాగానే ఎస్ లక్ష్మణస్వామిని వెళ్ళి సముద్ర జలాలు తెమ్మన్నాడు. చేవయ్య అయితే లంకా నగరానికి రాజుని చేసేయి అన్నాడు ఆయన. ఏం ధైర్యం చూసుకుని అన్నాడండి ఆయన. అంటే ఏం ధైర్యం ఏమిటి? లక్ష్మణుడు చేశాడంటే దాన్ని ఏమైతే నిజం చేసి తీరాల్సిందే. తనే కనుక చేసినట్లయితే ఏమో తన మాట మీద తనకే నిలకడ ఉంటుందో ఉండదో తెలీదు. అందుకోసం తను పట్టాభిషేకం ఆ బాధ్యత తన మీద పెట్టుకోలేదు, ఆయన మీద పెట్టాడు. దాన్ని నిజం చేయడం తన కర్తవ్యం అవుతుంది కనుక భక్తుణ్ణి ఎప్పుడూ కూడా ఆయన మొక్కపోనివ్వడు. నువ్వు నాకు భక్తులు చాలా గొప్ప భక్తుడు అయా, అందుకోసమని నా భక్తుణ్ణి నేను ఎప్పుడు కూడా మరువను, నా భక్తుణ్ణి నేను ఎప్పుడు కూడా చూడకుండా ఉండను, నా కనుమరుగయ్యేటట్లుగా నేను వదలను. కోడి చూడండి, తన పిల్లలతో పాటు నడిచేటప్పుడు ఏ పిల్ల దూరం కానివ్వదు. అది ముందు నడుస్తూ పిల్లలు వెనకాతలు వస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తను గమనించుకుంటూనే ఉంటుంది, వాటి జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటుంది. అలాగా భగవంతుడు తనను ఆశ్రయించుకున్నటువంటి వారందరినీ కూడా ఎప్పుడూ తన కనులలోంచి బయటికి పోనివ్వడైనా. కౌంతేయ ప్రతిజానీహి చేత నువ్వు ప్రతిజ్ఞ చేయవయా, నమే భక్త ప్రణశ్యతి, ఎప్పుడు నా వాడిని నేను వదలను. ఈ ప్రణశ్యతి అనే పదం అలాగనే వాడుతూ ఉండాలి, కానీ ఎందుకునో చాలామందికి ఏదో నశించిపోవడం, నశించనివ్వడం ఇలా అలవాటు అయిపోయింది. 2వ అధ్యాయంలో కూడా ఈ ప్రణశ్యతి అనే పదం ఒకసారి వచ్చింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని అక్కడ వచ్చింది. ఎక్కడ అంటే ఈ విషయాలు ఎలా ఎలా జీవుణ్ణి తమ వశం చేసుకుని క్రమంగా వాడు ఆరంభం చేసుకున్న ఆత్మదర్శనం అనేటటువంటి లక్ష్యం పూర్తిగా మర్చిపోయి అందులో మునిగిపోయేటట్టుగా చేసుకుంటాయో అని చెబుతూ, ధ్యాయతో విషయాన్ పుంసః, విషయములని తలిచేటటువంటి వ్యక్తి సంగస్తేషూపజాయతే, అటువంటి వాటితోటి కాస్త సంబంధం కలుగుతుంది, సంబంధం క్రమంగా దృఢపడుతుంది. దాంతో వాటినే ఎప్పుడూ తనతో పెట్టుకోవాలనే కోరిక ఏర్పడుతుంది. అది ప్రపంచంలో వాడికి సాధ్యంగానే కాదు. దాంతో వాడి వల్ల వీడి వల్ల నాకు ఇది దూరం అవుతున్నాయి అనేటువంటి క్రోధం ఏర్పడుతుంది. ఆ క్రోధం పెరుగుతున్న కొద్దీ వీడికి ఆలోచన శక్తి క్షీణిస్తుంది. దానివల్ల వీడికి బుద్ధి పనిచేయడం మానేస్తుంది. బుద్ధి నాశాత్, ఎప్పుడైతే బుద్ధి పని చేయకుండా ఉంటుందో బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోదు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోవు, ఇవన్నీ ఉంటాయి, కానీ లోపల రూపు మారి ఉంటాయి. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్నాడు 2వ అధ్యాయంలో. ఎప్పుడైతే వీడికి ఆత్మనే నేను పొందాలి అనేటటువంటి నిశ్చయం కనుమరుగైందో, వీడికి అది ప్రణశ్యతి కదా. ప్రణాశ్యం అంటే వీడికి కనిపించకుండా పాయి. ఇప్పుడు తనకి వీడడ్డొచ్చాడో వాడొడ్డొచ్చాడో మరొకటేదో అడ్డొచ్చిందోనో
దీని మీద దృష్టి కలిగింది కనుక దీంతో పోరాటం, దీన్ని దూరం చేయడం, దీన్ని ఇంకో రకంగా ఇబ్బందులు పాలు చేయడం అనేది ఆలోచిస్తాడే తప్ప అసలు మనం ప్రయాణం ప్రారంభించిన దాన్ని చేరడం కోసం ఇది పక్కకి పోయిన తర్వాత మనం అక్కడికి ముందు త్వరగా పోదాము అనేటటువంటి దృష్టి వీడికి ఉండదు. అంచేత బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే ఎప్పుడైతే మనసులో ఏకాగ్రత పోయిందో వీడికి చేరాల్సిన లక్ష్యం మీద మరపు వస్తుంది. అది ప్రణశ్యతి, నశ్యతి కనిపించదు, ప్రణశ్యతి బొత్తుగా కనిపించదు. ఆత్మ అనేది ఇంకా ఆలోచనలో ఉండదు. వీడు ఇంక దేన్నో ఆలోచిస్తుంటాడు. దాన్ని ఎలా కొట్టాలి, దీన్ని ఎలా పట్టాలి, ఇంకోటి ఎలా చేయాలి, ఇవే ఆలోచన చేస్తూ ఉంటాడు అని అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ కూడా నమే భక్త ప్రణశ్యతి అని ఈ 9వ అధ్యాయపు 31వ శ్లోకంలో తను చెప్పేటటువంటి ఈ పద్ధతి కూడా ఈ శ్లోకానికి కూడా నమే భక్త, నాకు నాయందు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మీద ఎంత శ్రద్ధ ఉంటుందో నేను ఎప్పుడూ వాడిని గమనిస్తూ ఉంటాను. నా ప్రణశ్యతి, వాడు నా చూపుని ఎప్పుడు కూడా దాటిపోడు. అలా దాటేటట్లుగా నా చూపుని నేను రానివ్వను సుమా అని భగవంతుడు చెప్పి, ఎవడైనా నన్ను ఆశ్రయిస్తే బాగుపడతాడయ్యా. ఇది చెప్తున్నాడు 32వ శ్లోకంలో. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియః వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. శ్రీకృష్ణుడు చెప్పే మాటలు ఇవి. అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణుడి కంటే వేరైనటువంటి మిగతా జాతులన్నిటినీ కూడా ఒక పక్షపాతంతో దూరం పెట్టేవాళ్ళు. ఈ శ్లోకాన్ని బట్టి మనకి తెలుస్తోంది. రామానుజాచార్యుల వారు అవతరించిన తర్వాత భగవంతుడిలో ఉండే ఈ ప్రతిపాదనని, ఆయన యొక్క ఔదార్యాన్ని గుర్తించిన వారు కావడం చేత తిరిగి మళ్ళీ ఆటంకాలను తొలగించి మహిళలకి కూడా మంత్రాన్ని పొందేటువంటి అధికారాన్ని ఇచ్చారు. శూద్రులకి కూడా వైష్ణవులు కాగలిగేటటువంటి యోగ్యతని ప్రసాదించారు. మంత్రార్థ జ్ఞానానికి జాతి జన్మ అనేటటువంటివి అవరోధములు కావు సుమా. రుచి మాత్రమే ప్రధానము. ఎవడికి రుచి ఉంటుందో వాడు ఎవడైనప్పటికీ కానివ్వండి, వాడు అంత్యజాతీయుడా ఉత్తమ జాతీయుడా అనే ప్రశ్నే లేదు. వాడికి తప్పనిసరిగా అర్హత ఉంటుంది అని చెప్పడమే కాదు, చేసి చూపడమే కాదు, దానిని అందరూ అంగీకరించగలిగేటట్లుగా ఒక నియమం చేసి సమాజాన్ని ఉద్ధరించినటువంటి మహనీయులు భగవద్ రామానుజులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అది మనకి స్వామి ఈ 32, 33 శ్లోకాల్లో ఉపదేశం చేస్తున్నాడు. రామానుజాచార్య స్వామి వారికి ఇలాంటివన్నీ ఒక అద్భుతమైనటువంటి ప్రేరణాప్రదములైనటువంటి శ్లోకాలు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం చెప్పాడో ఆ శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.